మీ పేరు సార్? వెంకటరమణ. ఎక్కడ ఉంటారు సార్? సీతాఫలం అండి. ఓకే. ఇప్పుడు మీరు ఉండేది ఏ కాన్స్టిట్యున్సీ? సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ. మీ ఎమ్మెల్యే ఎవరు సార్? పద్మారావు. మీ కార్పొరేటర్ ఎవరు సార్? సామల హేమ. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది? మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం పని చేయడం ఏ విధంగా ఉంది? మంచిగా ఉంది, పర్వాలేదు. వస్తూ ఉంటారా? వస్తుంటారు, అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు. చెక్ చేస్తున్నారా? అసలు సమస్యలు ఏంటి? ఏం లేదు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? వాటర్ కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ టైం టు టైం వాటర్ వస్తుందా? ఏం లేదు మేడం, బాగానే ఉంది. డ్రైనేజెస్ క్లీన్ చేస్తున్నారా? అప్పటికప్పుడు మున్సిపాలిటీ వచ్చి క్లీన్ చేస్తున్నారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ దగ్గర? ఏం లేదు మేడం. అన్ని కరెక్ట్ గా ఉంది. కరెక్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మెయిన్ గా పార్టీల పేర్లు అంటే ఎక్కువ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళ నుంచి అభ్యర్థులు నిల్చుంటారు. మరి ఈసారి ఏ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉందంటారు? అది ఏం చెప్పలేము మేడం. మీ అభిప్రాయం అంటే బీఆర్ఎస్ రావచ్చు మేడం. ఎందుకు బీఆర్ఎస్ అనుకుంటున్నారు? కాంగ్రెస్ కొంచెం ఇదే ఉంది, బీఆర్ఎస్ రావచ్చు.